శ్రీమద్ భాగవతంలోని 212వ పద్యం. ఈశ్వరుడు విష్ణుడెవ్వేళ నెవ్వనికేమి సేయు, పురుషుడేమి ఎరుగు అతని మాయలకు, మహాత్ములు విద్వాంసు లడగి మెలుగు చుందురంతు లగుచూ. లోకేశ్వరుడైన శ్రీమన్నారాయణుడు ఎప్పుడు ఎవరికి ఏమి చేస్తాడో ఎవరు చెప్పగలరు. ఆ మహానుభావుని మాయలకు పెద్ద పెద్ద విద్వాంసులు సైతం దిక్కు తెలియని వారై లోబడి అణిగి మణిగి ఉంటారు. శ్రీమద్ భాగవతంలోని 213వ పద్యం. ఇది వచన భాగంగా ఉంది. అందువల్ల దైవ సంకల్పం వల్ల జరిగిన దానికి విచారించడం వివేకం కాదు. రక్షణ లేని ప్రజానీకాన్ని రక్షించడం కోసం శ్రీహరి పుండరీకాక్ష రూపంలో సాక్షాత్కరించాడు. వాసుదేవుడు తన దైవత్వం అభివ్యక్తం కాకుండా ఎదుకులంలో రహస్యంగా సంచరిస్తూ తన మాయ చేత ముల్లోకాలను మోహంలో ముంచి తేలుస్తున్నాడు. ఆయన లోగుట్టు పెరుమాళ్లకి ఎరుక. ఆ గుట్టుమట్టులు ఇంకా దేవర్షి అయిన నారదునికి, జ్ఞానస్వరూపుడైన కపిల మహర్షికి కొంత తెలుసు. నాయనలారా, మీరు శ్రీకృష్ణుని దేవకీపుత్రుడని, మా మేనమామ కుమారుడని తలంచారు. దూతగా, సచివుడుగా, సారథిగా, బంధువుగా, మిత్రుడుగా భావించి ఎన్నో పనులకు నియోగించి ఆయన్ని వినియోగించుకున్నారు. అయినా ఇందువల్ల ఆయనకు ఎలాంటి లోపం రాదు. రాగద్వేషాలు లేనివాడు, అహంకారి కానివాడు, ద్వంద్వాలకు అతీతుడైనవాడు, సమదర్శనుడు, సర్వాత్మకుడు అయిన జగన్నాథునకు ఎక్కువ తక్కువ భావాలు, అభిప్రాయ భేదాలు ఎక్కడివి. అయినప్పటికీ భగవంతుడు భక్తవత్సలుడు అయినందున ఆత్మీయులైన భక్తులకు మాత్రం తగినంత అందుబాటులో ఉంటాడు. శ్రీమద్ భాగవతంలోని 214వ పద్యం. అతి భక్తి నెవ్వని యందు చిత్తము చేటి యౌవని నామమోహించి పొగడి కాయంబు విడుచుచు కామకర్మాది నిర్మూలనుండై యోగి ముక్తి నందు నట్టి సర్వేశ్వరుండకిల దేవోత్తంసు దివ్వేళ ప్రాణంబులేను విడుతూ నందాకనిది మహాహర్షుడై వికసిత వదనారవిందుడై వచ్చెనేడు. 4 భుజములు కమలాభ నయనయుగము నొప్పుగన్నుల ముందట నున్నవాడు మానవేశ్వరా, నా భాగ్య మహిమ చూడు ఏమి చేసితినో పుణ్యమితని కూర్చి. యోగి అయిన వాడు అత్యంత భక్తియుక్తుడయ్యే దేవుని యందు చిత్తం లగ్నం చేసి ఏ దేవుని పవిత్ర నామం ఉచ్చరిస్తూ తనువును చాలించి కామాది కర్మ ఫలాన్ని నిర్మూలించి మోక్షాన్ని పొందుతాడో అటువంటి దేవదేవుడైన గోవిందుడు నేను శరీరం చాలించే సమయానికి మహానందంతో వికసిత వదనారవిందంతో విచ్చేసి 4 చేతులతో తామర రేకుల వంటి కన్నులతో నా కన్నుల ముందర సాక్షాత్కరించాడు. ధర్మరాజా, నా భాగ్యం పండింది. ఈ మహాభాగ్యం కోసం పూర్వజన్మంలో ఎంత పుణ్యం చేశాను. శ్రీ గోపాలకృష్ణ భగవానికి జై.